సెలర్ సినిమా అయినా కేజీఎఫ్ సినిమా అయినా సరే అందరూ గమనించదగ్గ ఒక కామన్ విషయం ఉంది. రెండు పాటలు చూసిన వాళ్ళు సెలర్ సినిమా ట్రైలర్ చూడగానే ఆ సినిమా లాగే ఉంది అని చాలా మంది అభిప్రాయపడ్డారు. అయితే దీనికి కారణం ఏంటా అన్న విషయాన్ని తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. సెలర్ మూవీ 2 ట్రైలర్లు ఇప్పటి వరకు విడుదల భారీ రెస్పాన్స్ను అందుకున్నాయి. అయితే కేజీఎఫ్లో ప్రశాంత్ నీల్ క్రియేట్ చేసిన సామ్రాజ్యం ఇప్పటి సెలర్లోని కన్సర్ సామ్రాజ్యం దాదాపు ఒకేలాగా కనిపించాయి. ఒక డార్క్ థీమ్లో విజువల్స్ అన్నీ కూడా ఆకట్టుకుంటున్నాయి. హీరోలు విలన్లు అందరూ కూడా కేజీఎఫ్లో ఉన్నట్లుగానే కనిపించారు. దీంతో ప్రశాంత్ నీల్ సినిమాలన్నీ కూడా కేజీఎఫ్ తరహాలోనే ఉంటాయా, అతను వేరేలా సినిమాలు తీయడం రాదా అని చాలా మంది ట్రైలర్ చూసిన తర్వాత ప్రశాంత్ నీల్ పై విమర్శలు కురిపిస్తున్నారు. తాజాగా వాటిపై స్పందించారు. సెలర్ కేజీఎఫ్ ఒకేలా కనిపించడానికి కారణం నాకు ఓసీడీ ఉండటమే అని అతడు చెప్పడం గమనార్హం. ఓసీడీ అంటే అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్, అంటే చేసిన పనినే మళ్ళీ మళ్ళీ చేయాలనిపించడం. ప్రశాంత్ నీల్ కూడా ఎక్కువ రంగులు వాడటం నచ్చదట. అందుకే మొత్తం బ్లాక్ థీమ్లో సినిమాలు తీస్తున్నారు. అందువల్ల నా వ్యక్తిత్వమే మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది. భువన్ గౌడ కూడా అలాంటి గ్రే కలర్ ప్యాలెట్లోనే షూట్ చేయడానికి ఇష్టపడతారు. నేను కూడా ఇలాంటి స్టైల్లోనే సినిమాలు షూట్ చేయడం బాగుంటుందని భావించాను. దీంతో ఆయన చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.